హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ట్రేడ్ ఎలా వెళ్ళిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నాకైతే కంప్లీట్లీ స్టాప్ లాస్ హంటింగ్ డేనే అనిపించింది. అందుకే ఇమీడియట్గా ఎప్పుడైతే నేను ఈ ఫాల్స్ బ్రేక్అవుట్ చూసానో, బ్రేక్ డౌన్ చూసానో, ఒక షార్ట్ క్రియేట్ చేసి పెట్టాను. సో దట్ మన ట్రేడర్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే రాబోయే డేస్లో లైక్ ఆల్మోస్ట్ 4 days నుంచి కన్సల్టేషన్ నడుస్తుంది కాబట్టి మోస్ట్లీ లైక్ రీ పైన లేకపోతే మండే అయినా మనకు ఒక ట్రెండింగ్ డే రావచ్చు. అప్పుడు మనకు ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాలటైల్ డేస్ జాగ్రత్త ఉంటేనే మనం ఫర్దర్గా ట్రేడ్ చేసుకోగలుగుతాము. సో ఈరోజు ఏం జరిగిందో చూసేద్దామండి. ఇక్కడ మంచిగా ఒక కన్సల్టేషన్ అనేది క్రియేట్ అయింది. అండ్ మనం నిన్న అనుకున్నట్టే ఈ జోన్ కూడా బ్రేక్ డౌన్ ఇచ్చింది. కానీ మనం ఎప్పుడు అదే డిస్కస్ చేస్తాము, బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే ఇలా జస్ట్ ఇలా బ్రేక్ అయి ఉండిపోవడం కాదు, లైక్ ఈ గ్రీన్ క్యాండిల్ కింద కూడా మళ్ళీ కంటిన్యూషన్ అన్నది రావాలి. కానీ ఇక్కడ అలాంటి కంటిన్యూషన్ రాకుండా మన ప్రీవియస్ హై ఏదైతుందో, సో డే హై ఇదనమాట, మళ్ళీ డే హై దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందేమో అనుకున్నాను, బట్ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది. బట్ దీన్ని బ్రేక్ చేయలేదు. అంటే ప్రీవియస్ క్రియేట్ అయిన లోవర్ స్వింగ్ని బ్రేక్ చేసి న్యూ లో అనేది క్రియేట్ చేయకుండా ఇమీడియట్గా మళ్ళీ హయ్యర్ లో క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతుండే అనమాట. సో అప్పుడే నాకు ఇంకా డౌట్ వచ్చేసింది, లైక్ ఇది కింద ట్రాప్ చేసింది. నెక్స్ట్ ఐఎమ్ 100% షూర్ ఈ లెవెల్స్ అయితే దాటదు అని నేను అందుకే మన ఛానల్లో కూడా చెప్పాను. లైక్ ఇమీడియట్ ఇక్కడ మీరు ఇది బ్రేక్అవుట్ వచ్చింది, పైకి వెళ్తుంది అని చెప్పేసి ట్రేడ్ తీసుకోకండి. పైన ఇమీడియట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సరే ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా ఇక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇన్ని రెసిస్టెన్సెస్ బ్రేక్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ అయితే నిఫ్టీ వెళ్ళలేదు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక వెరీ గ్రేట్ న్యూస్ రావాలి. అలాంటి న్యూసెస్ అయితే నాకు ఏం కనిపించలేదు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎవరైతే ఈ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకోలేదో వాళ్ళు పక్కా ప్రొటెక్ట్ అయ్యారు. లేకపోతే ఎవరైతే ఈ స్ట్రాంగ్ క్యాండిల్ చూసి ఇక్కడ ఒక మంచి బేరిష్ క్యాండిల్ చూసి ఎవరైతే షార్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ ట్రాప్ అయ్యారండి. అండ్ ఎవరైతే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూసి ఎవరైతే లాంగ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళు ట్రాప్ అయ్యారండి. సో ఇక్కడ బేర్స్ని ట్రాప్ చేసింది, బుల్స్ని ట్రాప్ చేసింది. సో ఇది మొత్తం స్టాప్ లాస్ హంటింగ్ మార్కెట్ అనమాట. సో ఎవరైతే మన లెవెల్స్ని ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ప్రొటెక్ట్ అయినా అయ్యి ఉండాలి. ఆర్ ఎల్స్ ఒకవేళ ఇక్కడ ఇమీడియట్ ఎవరైనా లాంగ్ వెళ్ళి ఉన్నా ఇక్కడ అట్లీస్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకొని ఉండాలి. సో ఎలా అయినా సరే ఉంటే నో ట్రేడ్ ఉండేది, ఆర్ ఎల్స్ లాస్ మేకింగ్ డే అయితే ఉండకూడదు. ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో, నేనైతే షార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇమీడియట్గా నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ అన్నది ఒకటి కనబడుతుండే. అండ్ ఆల్సో ఇది ఒక బ్రేక్అవుట్. సో నేను ఈ లెవెల్ ఆఫ్ ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అర్థమైంది ఈరోజు కంప్లీట్లీ మోస్ట్లీ ఉంటే డోజీ ఫామ్ అవుతుండొచ్చు అనుకున్నాను. లైక్ అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవ్వడము. సో మాక్సిమం ఇక్కడే వెళ్ళి క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ ఒక గ్రేట్ ఫాల్ అన్నది వచ్చింది. ఎవరైతే ఇది క్యాప్చర్ చేస్తుంటారో లైక్ వుడ్ బి వెరీ హ్యాపీయెస్ట్ అనమాట. బట్ ఇదైతే మంచి షార్టింగ్ పొజిషనే ఉండేది. ఓన్లీ థింగ్ ఈరోజు డే మొత్తం ఇలా కన్సాలిడేట్ అవుతూ వెళ్ళింది కాబట్టి నేను ఇక్కడ వరకే వస్తుండొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇక్కడ నేను క్యాప్చర్ చేద్దాం, ఇక్కడ నుంచి షార్ట్ వెళ్దాం అనుకున్నాను. సెకండ్ టైం అంటే ఏం ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది కదా, అక్కడ షార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు అది ఆ ఛాన్స్ ఇవ్వకుండా దందం పడిపోయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రైట్ ఫాల్ పడుతుంది అయితే నేను అనుకోలేదు. దాని తర్వాత ఇంకా కంప్లీట్లీ లైక్ వాలటైల్ డే. సో ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో కంప్లీట్ డేలో జస్ట్ 12:45 నుంచి 1:05 వరకు, అంటే ఈ 15-20 minutesలో ఆర్ 15-20 minutesలో ఈ 148 పాయింట్స్ అంటే రఫ్లీ లైక్ 70 to 75 పాయింట్స్ గ్యాదర్ చేస్తుంటారండి. ఇంకా మిగతా వాళ్ళు మొత్తం స్టాప్ లాసెస్ ఇచ్చి ఉంటారు. కంప్లీట్లీ లైక్ డేంజరస్ మార్కెట్ ఇది. సో రేపు ఎలా ఉంటుంది అన్నది డిస్కస్ చేసేద్దామండి. సో ఫర్దర్గా వన్ డే క్యాండిల్కి వెళ్దాము. సో ప్రీవియస్ లెవెల్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో గైస్, మనకి ఇక్కడ ఒక హయ్యర్ రేంజ్ ఉంది. సో ఈ క్యాండిల్ వచ్చేసి హయ్యర్ రేంజ్ క్రియేట్ చేసిందండి. అండ్ ఇది వచ్చేసి లోవర్ రేంజెస్. సో ఈ 2 days అంటే మనం సింపుల్ చెప్పాలంటే 5th and 6th ఆగస్ట్ లోపల మాత్రమే మనం ఇంకా ట్రేడ్ చేస్తాం. కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్స్. రేంజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. సో హైలీ వాలటైల్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి. 490. సో మన ఫిబొనాచి లెవెల్స్ చెక్ చేసుకుందాము. ప్రస్తుతానికి మనము 50, 0.6 and 0.5 లెవెల్స్ కిందనే ట్రేడ్ చేస్తున్నాము. సో మేబీ దీని ఒక జోన్ లాగా చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే దీనిపైన ఉంటే ఒక చిన్న బుల్లిష్ స్కాల్ప్ అనేది తీసుకోవచ్చు అండి. అంటే దీనిపైన ట్రేడ్ అవుతుందంటే మన ఐడియా కోసం అని పెట్టాను. ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు చేసుకోవడానికి ఇక్కడ నుంచి వాళ్ళు పైకి టార్గెట్ పెట్టుకోవచ్చు. లైక్ గుడ్ పాయింట్స్ ఉన్నాయి. స్కాల్పింగ్ ఏంటి, మెయిన్ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు ఎవరైతే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో లాంగ్ సైడ్. అండ్ ఆల్సో షార్ట్, ఇక్కడ నుంచి మనం క్లియర్గా షార్ట్ సైడ్ వ్యూ అన్నది ఉంటుందండి. లైక్ 250 పాయింట్స్ ఆల్మోస్ట్.
సో మనకి రేపు గనక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెక్ చేసుకోవచ్చు అండి. చెక్ చేసుకుని ఏమైనా ప్యాటర్న్స్, కన్సాలిడేషన్స్ ఆర్ లోవర్ లోస్ ఫామ్ అయితే ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇది ఉంటుంది అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత సూపర్ ఫాల్ అనేది వస్తుంది, ఇక్కడి వరకు వస్తుందండి. ఇది ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న ఫాల్ ఇది, బట్ ఇంకా రావట్లేదు. చూద్దాం ఏమవుతుందో. నేనైతే ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ఇది రివర్సల్ అని కూడా అనుకోలేము. మోస్ట్లీ మార్కెట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా కూడా పడవచ్చు అని అనుకున్నాము. సో మేబీ అది కూడా జరుగుతుండొచ్చు. ప్రస్తుతానికైతే అన్సర్టనిటీ ఇంకా ఉంది మార్కెట్లో, జాగ్రత్తనే ట్రేడ్ చేసుకోవాలండి. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ కనుక అయింది అనుకోండి ఈ లెవెల్స్లో, నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందని మనం చూసుకోవాలి. మన ప్యాటర్న్స్ ఫామ్ అయితే ఎవరైనా లాంగ్ చేయాలనుకుంటే ఇక్కడ వరకు మాక్సిమం చేసుకోవచ్చు అండి. జనరల్ అయితే లాంగ్స్ అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే నాకు ఇంకా హైయర్ టైం ఫ్రేమ్లో కూడా నాకు ఏ ప్యాటర్న్స్ కనిపించట్లేదు బుల్లిష్ మూవ్ అవుతున్నట్టు. నాట్ ఈవెన్ అ సింగిల్ క్లూ లేదండి. సో 1 డే క్యాండిల్ కూడా 20 EMA కిందనే ఉంది, 1 hour క్యాండిల్ కూడా కిందనే ఉంది. ఏ ప్రైస్ యాక్షన్ అన్నది క్రియేట్ అవ్వట్లేదు. మేబీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా వెళ్తుంది, చెక్ చేద్దాము. ఓకే, ఒక టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకొని వెళ్తుందండి. ఇదైతే అసెండింగ్ ట్రయాంగిల్ లాగానే కనిపిస్తుంది. సో ఇది బ్రేక్ ఎలా అయినా రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మనం అనుకున్నట్టు ఇక్కడ బ్రేక్ డౌన్ అయినట్టే. ఇది రీటెస్ట్లో మనకు దొరికితే షార్ట్ సైడ్ వెళ్తాం. ఒకవేళ అప్పర్ సైడ్ ఉంటే కూడా అప్ సైడ్ మనం మైనర్ స్కాల్ప్స్ అనేవి తీసుకోవచ్చండి, బట్ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇట్స్ లైక్ అగెయిన్స్ట్ ట్రెండ్ కాబట్టి. అండ్ మేజర్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్స్లో ఓపెన్ అవుతే మనం డైరెక్ట్గా ఇంకా ఇక్కడ నుంచి రిజెక్షన్స్ ఏమైనా వస్తే ట్రేడ్ తీసుకోవచ్చు అండి. ఇలాంటి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అయినా రావచ్చు, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అయినా రావచ్చు, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇదంతా ఇంకా సెల్లర్ ఏరియా అనమాట, ఇది మొత్తం సెల్లర్ ఏరియా. ఎక్కడ నుంచి అయినా రిజెక్షన్స్ రావచ్చు. ఎక్కడ నుంచి రిజెక్షన్ వచ్చినా కూడా మనము ఇమీడియట్గా డౌన్ సైడ్ అన్న ట్రేడ్ తీసుకోవచ్చు పాయింట్స్ బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెనింగ్ అయిపోయింది, గ్యాప్ డౌన్ అయిపోయింది, మేజర్ గ్యాప్ అప్. ఈ లెవెల్స్లో గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనకి ఇంకా ఈ మూవ్ అన్నది పెండింగ్ ఉందండి. ఇలా ఇక్కడ ఏమైనా రీటెస్ట్ తీసుకొని మనకు పర్ఫెక్ట్గా ఏమైనా బుల్లిష్ పిన్ బార్ ఆర్ ప్యాటర్న్స్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ కనిపిస్తే మనం ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి కంప్లీట్ ఈ గ్యాప్ ఫిల్ చేసుకునే వరకు లాంగ్ వెళ్ళిపోవచ్చు. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ ఇంకా మార్కెట్ కూడా మనకు బుల్లిష్ సైడ్ మూవ్ అయినట్టు అర్థం అండి. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ అండి, లైక్ పెద్దగా మూమెంట్ అంటూ ఏం లేదు. 3 days నుంచి 4 days నుంచి అదే రేంజ్లో మూవ్ అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్, ఇదైతే చాలా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అండి. 0.5 లెవెల్ హెవీ ట్రెండ్ లైన్ అండ్ 0.6 లెవెల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టెంపరీ ట్రెండ్ లైన్ అన్నది వెళ్తుంది. సో బేరిష్ సైడ్ మనం కనుక రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే నథింగ్ టు డూ అండి, మొత్తం వాలటైల్ జోన్. సో స్టాప్ లాసెస్ అయితే హిట్ అవుతూనే ఉంటాయి. ఎవరైనా టెంపరీ స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూడొచ్చు, ఇక్కడ వరకైనా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా మనం ఇక్కడ నుంచి బుల్ సైడ్ అయితే ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. ఈ హై వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఇది మన సెకండ్ టార్గెట్ ఉంటుందండి. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే అండ్ సేమ్ ఫ్లాట్ ఓపెనింగ్ నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి వస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అండి. అండ్ ఇక్కడ మనకు ఫర్దర్గా ఈ డిమాండ్ జోన్లో కొంచెం జాగ్రత్త ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏమైనా రిజెక్షన్ వస్తే ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుందండి. అండ్ హెవీగా గ్యాప్ డౌన్ కనుక అవుతే ఈ లెవెల్స్లో కనుక గ్యాప్ డౌన్ అవుతే మళ్ళీ మనకు సపోర్ట్ అనేది దొరకవచ్చు. మళ్ళీ సేమ్ ఇక్కడ బుల్లిష్ సైడ్ మాత్రం ఉండకపోవడమే బెటర్ అండి ఈ ఏరియా నుంచి, ఎందుకంటే డే బై డే మనకు టార్గెట్ అన్నది లిమిట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ వరకే వస్తుంది, మళ్ళీ ఇలానే మూవ్ అవుతుంది అనమాట. సో అది మరి చాలా జాగ్రత్త ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ నుంచి అయినా బేరిష్ మూవ్ అనేది రావచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో మళ్ళీ హెవీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ జోన్స్లో, లైక్ మొత్తం బ్రేక్ చేసుకుని ఈ జోన్స్లో బ్రేక్ డౌన్ కనుక ఓపెన్ అవుతే మనం ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ వస్తున్నాయో చూసుకొని ఇక్కడ నుంచి కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ 0.6 లెవెల్ అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఆల్మోస్ట్. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో మీకు ట్రేడింగ్ అండ్ ఆల్ మనం ఈ డ్రా చేసిన లేటెస్ట్ లెవెల్స్ వల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అండ్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా మరి దయచేసి కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, నవడేస్ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, దట్ మీన్స్ లైక్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్తో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. యాక్చువల్లీ నేను ఎంప్లాయీని, సో జనరల్లీ సాటర్డే సండేస్ టైం ఎక్కువ ఉంటుంది. సో నేను సాటర్డే సండే ఒక డీటెయిల్ వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.